డాడీ ఒప్పుకోవాలి, 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 డాడీ ఒప్పుకోవాలి. పిక్నిక్లో పిల్లల్ని పక్కకు పంపించి అమర్తో కొంచెం సపరేట్గా టైం స్పెండ్ చేయాలి. ఆ గ్యాప్లో అమర్కి దగ్గర అవ్వచ్చు. అమర్ ఏంటి ఇంత సీరియస్గా ఉన్నాడు? ఐడియా నచ్చినట్లేదు. దొరికావే బాగి. పిక్నికా? వద్దు, పిల్లలు ఇంట్లోనే ఆడుకుంటారు. మార్నింగ్ 8కి స్టార్ట్ అవుతాం సార్. నైట్ 7 or 7:30కి రిటర్న్ అవుతాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏంటా మరిది? ఇందాకే తనకి మనం పిక్నిక్కి వెళ్తున్నామని అన్నీ రెడీ చేయమని చెప్పాను నాన్న. సార్, మీ ఇద్దరికి ఒకే ఆలోచన భలే వచ్చింది సార్. అసలు ఏం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్యలో? నేను అమర్కి కనెక్ట్ అవుదాం అనుకుంటే ఇదైపోతుంది ఏంటి? అసలు ఇద్దరు ఒకేలా ఎలా ఆలోచించగలిగారో? ఎన్ని పాపాలు చేసిందో మహాతల్లి. ఎన్ని ప్లాన్లు వేసినా వర్కౌట్ అవడం లేదు. అసలు సారికి ఈ అమ్మాయికి మధ్యలో ఏదో జరుగుతుంది. ఏమైనది? ఉన్న పలమున ఈ బాలిక ఇటుల పరుగు పెట్టుచున్నది. ఇందులక ఈ నటనా కౌశల్యము. నీవు సహజ నటివి కాదు, కాదు సహజ మహామహానటివి. నేను ఇంత పర్ఫార్మెన్స్ చేస్తే చూడకుండా వెళ్ళిపోతుంది. మిస్సమ్మా, మిస్సమ్మా! ఓ మీరా? మీరేంటి ఇక్కడ? పూజకి పూలు లేకుంటే ఇక్కడున్నాయి కదా, తీసుకుందామని వచ్చా. ఇదిగో. ఇప్పుడే చూసినట్టు ఏమి నటించుచున్నది? కరెక్ట్ టైంకి వచ్చారండి. ఎచ్చటకపోయినదని తిరిగి వచ్చుటకు. ఏమన్నారు? ఆహా, అది ఆవిడ వారి ఇంట తక్కువ మన ఇంట ఎక్కువ ఉండుచున్నది కదా అని అనుచుంటిది. ఆయనేం పట్టించుకోకలే మిస్సమ్మా. నువ్వు చెప్పు, రేపు మీ ప్రోగ్రామ్ ఏంటి? ఏమున్నది? వారి ఇంట వాకిలి తక్కువ ఉన్నది, మన ఇంట వాకిలి ఎక్కువ ఉన్నది. అందుచేత ఇచ్చట అటు ఇటు తిరుగుచుండును, మధ్య మధ్యలో నా మెదడు తిరుగుచుండును. నీ శిరస్సులు బంతుల వలె ఒకే సమయమున బలే తిరుగుచున్నవే. అంటే ఇంకా ఏమనుకోలేదు. కొన్ని పనులున్నాయి, అవి చెయ్యాలి. చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉందిలే. ఇంతకీ ఎందుకు అడిగావు? మేము రేపు బయటికి వెళ్తున్నాం, మీరు కూడా మాతో పాటు రావాలి.
అందరితో కలిసి వెళ్ళడం అంటే ఈ బాలిక అందరికీ కనిపించదని, ఆ బాలికకు మాత్రమే కనిపించునని ఆ బాలికకు తెలిసిపోవును. చచ్చినది గుర్రే. మేమిద్దరం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కదా, ఓ. మధ్యలో మీ గోలేంటి? పక్కకెళ్ళండి గుప్తా గారు. గుప్తా గారు అంటున్నారేంటి? అంటే ఆయన పేరు గుప్తా, వయసులో పెద్దవారు కదా, అందుకే గారు అంటున్నా. నాకే ఈయన పేరు తెలీదు, మీకెలా తెలిసింది? ఇందాకే మాట్లాడుతుంటే చెప్పారు. ఓ ఓకే ఓకే, బాగా తెలిసిన వాళ్ళలా మాట్లాడేసరికి నాకు డౌట్ వచ్చింది. అంటే ఆయన చూస్తే మా చనిపోయిన తాతయ్య గుర్తొస్తారు. మొరలో నన్ను తాత అనుచుంటివా బాలిక? ఓ, మీరు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు కదా, ఆయనేనా? ఆయనే. ఇక మాట్లాడంలే. ఏ ఎందుకు? అంటే అది ఆయన అలిగారు నా మీద. అలాగ సర్లే మిస్ అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకులే కానీ బయటకు వెళ్తున్నావన్నావు కదా, ఎక్కడికి? అదే పిల్లల్ని తీసుకొని పిక్నిక్ కి వెళ్దాం అనుకున్నా. ఆయన కూడా అప్పుడే. అయ్యో, పిక్నిక్? ఆయనతో మాటగానే అని తిడతారు. డస్ట్ ఎలర్జీ, బయట ఫుడ్ తినకూడదని ఆయన చాలా పాటిస్తారు. అసలు ఈ డెసిషన్ తీసుకోవడానికి నువ్వెవరో అని అడుగుతారు. వద్దు, అసలు ఆయనతో ఈ మాట చెప్పకు. ఇప్పుడే నేను ఇంట్లోంచి బయటికి. ఒక్క నిమిషం ఆగండి. మీరేంటి సార్ భార్యలాగా అలా చెప్తున్నారు ఆయన గురించి? అంటే ఆయన అదే ఆయన అనేంత చనువేంటి? చనువు అంటే ఆయన పంచువాలిటీ, ఆయన డిసిప్లిన్, ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కడో బార్డర్లో ఉన్న వాళ్ళకి తెలిసినప్పుడు ఆయన పక్కింట్లో ఉండే ఆఫ్టర్ ఆల్ నాకు తెలీదా? ఆ చనువుతో ఆయన అన్న. ఆయన అందుకే ఆయన ఒప్పుకోరని కూడా చెప్పాను. అయ్యో, ఒప్పుకున్నారండి? ఆయన ఒప్పుకున్నారు. షట్ అప్. టైం ఎంత? 12:10 డాడీ. ఏ టైంకి పడుకోవాలి? 10కి డాడీ. పొద్దున్నే ఏ టైంకి లేవాలి? 6కి డాడీ. అంటే ఇవాళ 2 hours స్లీప్ పోయింది. మిమ్మల్ని అడుగుతున్నా, టైం ఎంత? కలలోనైన కలగనలేదే ఈ రక్షకుడు ఒప్పుకొనెదడని. అందుకే మీరు కూడా రావాలి అన్నాను. అక్క, ఆమెకు మాట పడిపోయినది. అదే ఈ కుటుంబ సభ్యులందరూ వెళుచున్నప్పుడు పక్కింటి ఆవిడ ఎందుకు వచ్చునా అని అనుచుంటిని. అంతే కదా బాలిక? ముఖ చిత్రము అర్థవంతముగా లేకున్నను ఆవిడ చెప్పదలుచుకున్న భావం అదే. ఓ అక్క, ఇంట్లో అందరికీ నిన్ను పరిచయం చేయాలనుకుంటున్నా, రా వెళ్దాం. ఈచట నీ పరిచయమే మాకు అంతు చిక్కడము లేదు. మరల వాళ్ళ పరిచయములన్న మా కష్టములు వర్ణనాతీతము. అర్థం కాలేదండి. ఈచట మాకు కూడా ఏమీ అర్థము కావడం లేదులే బాలిక. సరే అక్క, నువ్వు ఎక్కువ ఆలోచించుకు, నువ్వు వస్తున్నావు అంతే. లోపలికెళ్ళి రేపటికి ఏర్పాట్లు చూడాలి. బాయ్. మిస్టర్ గుప్తా, ఆయన పిక్నిక్ ఒప్పుకున్నారా? అయ్యో, కొడైకెనాల్లో ఉన్నప్పుడు ఆయన తిడతారని తెలియకుండా వెళ్ళొచ్చే వాళ్ళం కదండి. ఇది ఏమున్నదిలే బాలిక,
ముందు ముందు ఇటువంటి చిత్ర విచిత్రములు చాలా చూసెదవు బాలిక. రేపటి నీ విన్యాసములు చూచుటకు నా మనసు ఉర్రూ తలూగుచున్నది. అక్క చెప్పరా? నాకు నువ్వు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది అక్క. నేనేం చెప్పాను నీకేం కరెక్ట్ అనిపించింది? అదే అక్క, మిస్ అమ్మ గురించి. నాకెందుకో మిస్ అమ్మ మంచిదే అనిపిస్తుంది అక్క. నీకు కూడా అలాగే అనిపించిందారా? అక్క, మిస్ అమ్మలో ఏదో స్పార్క్ ఉందక్క. ఇదేంటి వీళ్ళిద్దరు అక్క పార్టీ అయిపోయారు కదా, లేకుంటే నాన్న ఎలా ఆలోచిస్తే తను కూడా మన గురించి అలానే ఆలోచించింది. అవునక్క, నువ్వు చెప్పినట్టు తనకి మనం థ్యాంక్స్ చెప్పాలక్క. అవునక్క. సరే మరి నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి? డాడీ రూమ్ దగ్గరికి. డాడీ రూమ్ దగ్గరకా? ఈ టైంలో దేనికి? డాడీతో పాటు రూమ్ షేర్ చేసుకోవచ్చేమో అడుగుతాను. కుదరదు అంటే సపరేట్ గా ఒక రూమ్ అడుగుతాను. ఈ రూమ్ లో నీకు ఇరుగ్గా ఉందా? కావాలంటే చెప్పు, నేను కింద పడుకుంటానులే. దానికి ఎందుకు సపరేట్ గా ఉండడం? ఇరుకైంది రూమ్ కాదురా, మీ మనసులు. అసలు మనం అనుకున్నదేంటి, మీరు చేస్తున్నదేంటి? నాన్న దగ్గర మనం ఇదేనా నేర్చుకున్నది? శత్రువు ఎంత సహాయం చేసినా మనం కరగకూడదు. చివరి దాకా మన యుద్ధం మనం చేస్తూనే ఉండాలి. డాడీ ఇలా చెప్పినట్టు నాకు గుర్తులేదే. నాకు కూడా చెప్పలేదు. అవును, నాకు కూడా ఇప్పుడు చెప్పలేదు. ఇదే మీతో ప్రాబ్లం. మంచి ఎవరు చెప్తే ఏంటి, తీసుకోవచ్చు కదా. ఈ సోతంత ఎందుకని మ్యాటర్ చెప్పు. మిస్ అమ్మ, వచ్చినప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఆ మిస్ అమ్మ నా శత్రువు అని. అయినా తనకు వెళ్ళి థ్యాంక్స్ చెప్తా అంటారు, మాట్లాడతామంటారు, తనని నా ముందే పొగడతారు. తను మనకి మంచి చేసింది కదే. అందుకే దేవుడిచ్చిన బుర్ర వాడమని చెప్తున్నా. ఆవిడ మన కోసం ఏమీ పిక్నిక్ అనలేదు, ఆవిడ జాబ్ కాపాడుకోవడం కోసం అన్నది. ఇంత చిన్న లాజిక్ అర్థం కాలేదా మీకు? ఆవిడ్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటారా? చివరిసారి చెప్తున్నా, మీరు ఆవిడ్ని పొగడకూడదు. అయినా మంచిని మంచి అని చెప్పడం కూడా తప్పేనా? మీకు బుర్రుందని చెప్తున్నాను చూడండి, నాది తప్పు. నేను డాడీ దగ్గరికి వెళ్తున్నా. ఆగు. ఏడవకే. సరే, థ్యాంక్స్ చెప్పము, ఇంకోసారి నీ ముందు పొగడము. నాకిలా మాటలతో చెప్తే సరిపోదు, మాట ఇవ్వండి. ఏయ్, ఇంకోసారి నీకు ప్రామిస్ చేయమే మేము. సర్లే, ఏడుస్తున్నావు కదా అని చెప్తుంటే మళ్ళీ మాట అంట మాట. ఒకప్పుడు నేనేం చెప్తే అది వినేవారు, చెప్పినట్లు చేసేవారు. ఇప్పుడు నేనంటే లెక్క లేకుండా పోయింది. ఇదంతా మిస్ అమ్మ రావడం వల్లే. మిస్ అమ్మ, చెప్తా నీ పని. రేపు పిల్లలందరినీ పిక్నిక్కి తీసుకువెళ్తే మంచిదేమో అనిపిస్తోంది. ఇందాకే తనకి మనం పిక్నిక్కి వెళ్తున్నామని అన్నీ రెడీ చేయమని చెప్పాను నాన్న. మీ ఇద్దరికి ఒకే ఆలోచన భలే వచ్చింది సార్. అమ్మగారు,
అమ్మగారు అవి యాపిల్ కాయలమ్మగారు. మీ కోపం వాటి మీద ఎందుకమ్మా చూపిస్తారు? మరేం చేయమంటావే? నేను ప్రాణాలకి తెగించి అందరినీ నా వైపుకు తిప్పుకుంటే ఆ మిస్సమ్మ ఒక్కొక్కరిని తన వైపుకు తిప్పుకుంటుంది. ఇదిలానే వదిలేస్తే ఆ మిస్సమ్మ ఇక్కడే సెటిల్ అయిపోతుంది, నాకు అడ్డు తగులుతూనే ఉంటుంది. అవునమ్మగారు, నేను చూస్తూనే ఉన్నాను. అదేంటో ఆ అమ్మాయి ఏం చేసినా సరే ఈ ఇంట్లో వాళ్ళకి నచ్చేస్తుంది. ఒక్క దెబ్బతో అందరినీ మెప్పిస్తుంది. అసలు నేను ఎత్తు వేసిన వెంటనే అది ఎలా పై ఎత్తు వేయగలుగుతుంది? ఇదంతా కోఇన్సిడెన్సా లేక కావాలనే చేస్తుందా? అసలు అమర్కి దానికి సంబంధం ఏంటి? నేను ఇన్నేళ్లు ప్రయత్నించినా నేను అమర్తో ఉండలేకపోతున్నాను. ఇది మొన్నొచ్చి అమర్కి ఎలా దగ్గర అవ్వగలుగుతుంది? మీరు చెప్తుంటే నాకు కూడా అదే అనిపిస్తుంది అమ్మగారు. కొడైకెనాల్ నుంచి ఇప్పటిదాకా అన్నీ వాళ్ళిద్దరిని కలపడానికి ఎవరో ప్లాన్ వేసినట్టున్నాయి. అమర్కొచ్చిన పెళ్లి ఘడియలు నాతోనే అవ్వాలి. మిస్సమ్మ మధ్యలోనే వచ్చింది, మధ్యలోనే వెళ్ళిపోవాలి. దాన్ని ఆపకపోతే నా ప్రేమ గెలిచేలా లేదు. ఏం చేస్తారమ్మగారు? 3 రోజుల్లో ఆ అమ్మాయి ఏ తప్పు చేయలేదంటే అగ్రిమెంట్ ప్రకారం ఉన్న రోజులు ఇక్కడే ఉండాలి కదమ్మా. ఈ 3 రోజులు ఏ తప్పు చేయకుంటే కదా. ఆల్రెడీ 1 రోజు అయిపోయింది. రేపంతా పిక్నిక్ లోనే ఉంటారు. ఇక మిగిలింది 1 రోజే కదమ్మా. రేపు పిక్నిక్ లో దానికి భయం అంటే ఏంటో పరిచయం చేస్తా. అంటే ఏం చేస్తారమ్మా? దాన్ని గాయపరుస్తా, లేదా అదే ఇల్లు వదిలి పారిపోయేలా చేస్తా. మీరెంత టార్చర్ పెట్టినా ఆ అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళేలా లేదమ్మా. అలా వెళ్ళకుంటే నేను ఇంట్లోకి, అది హాస్పిటల్లోకి. ఓసై మిస్సమ్మా, రేపు పిక్నిక్లో నీ పని చెప్తా. రేపటితో ఈ ఇంటికి నీకు సంబంధం తెగిపోయేలా చేస్తా. బాగి, నా బంగారు తల్లి, ఎన్ని రోజులైందమ్మా నిన్ను చూసి. ఎలా ఉన్నావు నాన్న? ఆరోగ్యం ఎలా ఉంది? నేను బాగానే ఉన్నానమ్మా. నువ్వు బాగున్నావా? బాగున్నా. తిని మందులేసుకున్నారా? టైంకి తినే పని అయితే నేను ఆరోగ్యంగానే ఉంటాను కదమ్మా. ఇంత లేట్ అవుతుంది, ఇంకా తినకపోవడం ఏంటి? ఏం తింటారో చెప్పండి, నేను చేస్తాను. ఏమయ్యో, కూతురు రాగానే బాగానే చాడీలు చెప్తున్నావు. నేను చేసి పెట్టకుండానే ఎన్ని రోజులు మెక్కావా? ఏదో కొత్తెల్లు, కొంచెం అన్నీ సర్దుకుని వంట చేయడానికి కొంచెం లేట్ అయింది. దానికి ఏదేదో చెప్పేస్తున్నావు. అసలు నేననేదాన్ని లేకపోతే ఉన్న ప్రాణం ఎప్పుడో గుటుక్కుమనేది. ఏంటి పిన్ని ఆ మాటలు? అమ్మా, దాని సంగతి తెలిసిందేగా. దాని నోటికి అడ్డు అదుపు ఉంటుందో చెప్పు, వదిలి. నువ్వు కొత్త ఉద్యోగంలో చేరావంటగా, ఎలా ఉంది? బానే ఉంది నాన్న. ఎందుకుండదు, బానే ఉంటుందిలే. నీడ నుండి చేసే పనే కదా, అంతే కదా. నేనేమైనా తప్పు చెప్పానా? అమ్మా బాగి, నువ్వు పనిచేసే చోట నీకు సమస్యలేవి లేవు కదమ్మా. అది సమస్యలుండే చోటు కాదులే, సమస్యలు తీర్చే చోటు, అంతే కదా బాగి. ఏంటి నువ్వు అనేది? నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు. నీకు అర్థమైతే ఇంత బాధ ఎందుకు? ఇంట్లో వయసుకొచ్చిన కూతురుంది. ఇలా రోడ్ల మీద పడి తిరగనిస్తే నలుగురు ఏమనుకుంటారు? దానికి పెళ్లి చేయాలన్న ఆలోచన కొంచెమైనా ఉందా నీకు? ఆహా, నాకు తెలిసినంత వరకు నీ నోట్లోంచి విన్న మంచి మాట ఇది ఒక్కటేనే.
నానా నువ్వు ఉండమ్మా, నీ పెళ్లి నేను చేస్తాను కదా. ముందు మీ ఆరోగ్యం కుదురుకొనివ్వండి నాన్న, తర్వాత నా పెళ్లి గురించి ఆలోచించొచ్చు. నీ పెళ్ళైపోయిందనుకో, నా ఆరోగ్యం ఆటోమేటిక్గా అదే కుదుట పడిపోతుంది. తమ్ముడు వెళ్ళి చక్కెర డబ్బా తీసుకురా, బావకి నోరు తీపి చేద్దాం. సరే అక్క. ఎందుకు? ఇంకొంచెం దగ్గర పెంచడానికా? మర్చిపోయిన బాధ్యతను గుర్తు చేసింది నువ్వే కదా. ఆ చక్కెర ఏదో నువ్వే తిను. సరే, ఇంత దూరం వచ్చాక ఇంకా ఆలస్యం ఎందుకు? ఇప్పుడే పంతులు గారిని పిలిచి ముహూర్తాలవి పెట్టించుకుందాం. ఇల్లు అలగ్గానే పండగ కాదే, ముందు మంచి అబ్బాయిని చూడాలి. ఆ అబ్బాయి మంచోడో కాదో, వాళ్ళ తల్లిదండ్రులు మంచోళ్ళో కాదో తెలుసుకోవాలి. 2 కుటుంబాలు ఒప్పుకోవాలి. ఎంత తతంగం ఉంది. బా సీరియస్ చెప్తున్నా, కామెడీ చేస్తున్నా? రేయ్, నా కూతురు పెళ్లి విషయంలో నేనెందుకు కామెడీ చేస్తానురా? నీకెందుకు అలా అనిపించింది? ఎందుకు అనిపించడం ఏంటయ్యా? మన కూతుర్ని నా తమ్ముడికిచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నాం కదా.